బోధ్ మార్కెట్ యార్డులో పంట అమ్ముకోవడానికి వచ్చే రైతన్నల ఆకలి తీరుస్తున్నారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్. మార్కెట్ యార్డులో గత 16 రోజులుగా నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. బుధవారం బోధు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొట్టు గంగారెడ్డితో కలిసి రైతులకు వడ్డించారు. పంటలు పండించే రైతులు పస్తులు పండవద్దని, మార్కెట్కి వచ్చిన ఏ రైతు ఆకలికి ఇబ్బందికి పడవద్దనే ఆలోచనతో ఈ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గొర్ల రాజు యాదవ్ తెలిపారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు కడుపు నింపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. భగవంతుని ఆశీర్వాదంతో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని అన్నారు. మార్కెట్ యార్డ్లో ఎవరైతే జొన్నలు అమ్మడానికి వచ్చిన రైతులందరికీ ఈ రోజుకు 16 రోజు వారు గ్రామాల నుంచి అన్నం తినక వస్తువులు ఉండి ఇక్కడ మరి వర్షాకాలం వర్షాల వల్ల కూడా వాళ్ళ జొన్నలు ఎండి నానిపోయి మళ్ళా దాన్ని బారీలు తీసి మళ్ళీ సరి చేసుకునే సమయంలో ఇంటికి పోయి తిరిగి రావడం కష్టంగా ఉంటుందనే ఆలోచనతోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ రైతుకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలని కార్యకర్తల నాయకులను పలుమార్లు కోరడం, అందుకొరకే మరి బోధ్ మార్కెట్ యార్డ్లో మేము 16వ రోజు నేటికి అన్నదాన కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాం. ఆ ఫస్ట్ రోజు కూడా మేము మాటిచ్చినాం, ఎప్పుడు కూడా మధ్యలో కూడా బంద్ ఉండదు. ఎందరస్తే అంత రైతులకు అన్నదానం చేసే బాధ్యత మాది, మేము తీసుకుంటున్నాం. కాబట్టి మీరందరు రైతులు కూడా సంయమనంతో పాటించి మరి ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా పాల్పంచుకొని మరి రేపు ఎల్లుండి కూడా కానీ మేము ఖచ్చితంగా మీకు అన్నదానం ఖచ్చితంగా చేస్తాము. రైతులు అధైర్యపడవద్దు, రైతులకు ధైర్యం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ని రోజుల నుంచి వచ్చి భోజనం చేసిన వారికి కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు రైతులకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మరి అండగా ఉండి అన్ని విధాల రేపు డబ్బులు విషయం కూడా కానీ ఏదైతే అమ్మిన వాళ్ళకి డబ్బులు కూడా ఇప్పించడంలో మేము ముందు భాగంలో ఉంటాం. మా ఇన్ఛార్జ్ ఆడ గజేందర్ నాయకత్వంలో మరి ఖచ్చితంగా ఈ డబ్బులను కూడా ఈ ఖరీఫ్ సీజన్లోనే వేయడానికి ప్రయత్నం చేస్తాం. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చే విధంగా మా వంతుగా మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. ఖచ్చితంగా పని చేసి రైతులందరికీ అండదండలుగా ఉండి మీకు తోడు నీడలా, మీ అన్నదమ్ముల్లా, మీ తోడు బుట్టుగా మేము మీకు పనిచేస్తామని తెలియజేస్తూ ఈ సదవకాశం రైతులు కల్పించినందుకు వారికి కూడా నేను అన్నదాతలకు అన్నం పెట్టే